2025 సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ వరకు మేషరాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది అంటే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి ఈ మేషరాశి వాళ్లకు. అయితే కొన్ని సత్ఫలితాలు, కొన్ని చిన్న ఇబ్బందులులాగా ఉండబోతున్నది. ముఖ్యముగా ఏమిటి అంటే దేశానికి వెన్నెముక అయినటువంటి రైతులకు మాత్రము చాలా అత్యద్భుతముగా ఉండబోతున్నది. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు కానీ, ఆడవాళ్లకు కానీ చాలా యోగవంతముగా ఉన్నది అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ సంవత్సరము ఈ రాశి వాళ్లకు యువత బ్రహ్మాండమైనటువంటి పెను మార్పులు సంభవించే అవకాశం ఉన్నది. ఈ యువత గురించి ఒక్కొక్కరు తీసుకునేటువంటి నిర్ణయాలు అత్యద్భుతముగా ఉండబోతున్నాయి. అలాగే ఏలినాటి శని ప్రారంభం అనేటువంటిది మార్చి 29 నుండి వస్తూ ఉన్నది మేషరాశి వాళ్లకు. వ్యాపారస్తులకు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, ఆటంకాలు ఇలాంటివి కలిగినా ఎంతో కొంత ముందుకు వెళ్ళాలి అనేటువంటి తపనతో అతి కష్టము మీద ముందుకు వెళ్ళటము జరుగుతుంది అనేది గ్రహించాలి. అయిన వాళ్లతో కొన్ని సమస్యలు, ఇబ్బందులు వస్తాయి. అలాగే కోర్టు పరమైనటువంటివి ఏమైనా ఉంటే కేసులు సంభవించే అవకాశము ఉన్నది. భూముల వలన సమస్యలు, ఈసారి కుజస్తంభన అని ఎక్కువ కాలము ఉండబోతున్నాడు కాబట్టి ఖచ్చితముగా, ఎందుకు మేషరాశికి అధిపతి కుజుడు కదా, దాని వలన కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కలుగుతున్నాయి. ఇంతవరకు మా జీవితము చాలా బాగుంది, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి ఎక్కొచ్చాము, మమ్మల్ని అడిగేవాడు లేడు, మాకింకేమిటి అని అనుకున్నటువంటి వాళ్ళు గతంలో ఎవరికైనా మాట ఇచ్చి తప్పి వీళ్ళకు మనం చేసేది ఏముందిలే, చేయకుంటే చేయలేదు అని మాట తప్పితముతో జరిగినటువంటివి అవన్నీ కూడా మీకు కొంచెం ఈ సంవత్సరము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా ఏర్పడబోతున్నాయనేటువంటిది గ్రహించాలి. అంతేకాకుండా ఇంట్లో శాంతి అనేటువంటిది కొంచెము తగ్గుతుంది, మనశ్శాంతి కరువు అవుతుంది. చిన్న చిన్న వాటికంతా కూడా ఇబ్బందులు, మానసికమైనటువంటి క్లేశము ఇవన్నీ కూడా ఉంటాయి, గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో. అంతేకాకుండా విద్యార్థులకు మాత్రం కొంచెం అనుకూలముగా ఉంటుంది. వాళ్ళు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం చెయ్యండి, తప్పులేదు, కొంతవరకు సఫలీకృతులు అవుతారు. వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహ యోగము, సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము ఉంటుంది గాక. అంతేకాకుండా సినిమా వాళ్లకు ముఖ్యముగా మనము చూస్తూ ఉన్నాం ఈ మధ్య కొంచెం సినిమా వాళ్లకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు, కొంతవరకు మేలు జరగటము, రెండు రకాలుగా కూడా ఉండబోతున్నది. మిశ్రమ ఫలితాలు అని నేను ముందుగానే చెప్పాను. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మాత్రము చాలా దగ్గరి వరకు వచ్చి కొన్ని ఉపయోగాలు బాగా తప్పిపోవడం అనేటువంటిది జరుగుతుంది. టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు, కొంత బాగుండడము ఉంటుంది. ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.